90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో బేసిక్గా మనం మాట్లాడుకుంటున్నాం. దీప్తి గారు మనతో పాటు ఉన్నారు. శారీ ఎలా కట్టుకోవాలి, ఎలా కట్టుకుంటే అందంగా కనిపిస్తాము, అండ్ అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ తగ్గట్టుగా హరీబరీ ఉన్నాం. మరి ఇంత ఏది రావాలి అన్నా కూడా చాలా ఇన్స్టెంట్గా రావాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి శారీ కట్టుకోవడం కూడా 2 minutesలో కట్టుకునే విధానాన్ని మనకి పరిచయం చేశారు దీప్తి గారు అనమాట. ఇంతకీ అది శారీ ఎలా కట్టుకుంటే మనం దాన్ని 2 minutesలో కట్టుకోవచ్చు అన్న ప్రొసీజర్ని ఇప్పుడు మనతో షేర్ చేసుకోవడానికి దీప్తి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం దీప్తి గారు. నమస్తే సిరి గారు. సో నిజంగా మనం శారీ గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడడం జరిగింది. అండ్ శారీ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, అండ్ మీరు చేస్తున్న ఈ ప్రీ ప్లీటింగ్ శారీ ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్ అని మనం డిస్కస్ చేసాం. అయితే దాన్ని ఎలా కట్టుకోవాలి అండ్ ప్రీ ప్లీటింగ్ ముందుగా మనం ఎలా సెట్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మనం కట్టుకునే అవకాశాలు ఉన్నాయంటారు. సో దాని గురించి ఒకసారి. సో ఫస్ట్ మనకి ప్రీ ప్లీటింగ్ చేయడానికి ఇవి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఫస్ట్ ఐరన్ బాక్స్, ఇంకా టేబుల్ లాంటిది, ఇవన్నీ మినిమం మనకి ఇంట్లోనే ఉంటాయి. సో క్లిప్స్ కానీ శారీ సేఫ్టీ పిన్స్ ఇవి ఉంటే సరిపోతుంది. సో ప్రీప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ మీద చేసుకోవాలంటే ఎనీ ఫ్యాబ్రిక్ మీరు ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఆర్గాన్జా వాటికి ఐరన్ పెట్టడానికి అవ్వదు వాటికి. సో అలాంటప్పుడు జస్ట్ ప్రీప్లీట్ పిన్స్ చేసేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు హ్యాంగర్ ఫోల్డ్ చేసేసుకుంటే దాన్ని డైరెక్ట్ డ్రేప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఫ్యాబ్రిక్స్ అనగానే మీరు చెప్పినట్టు సిల్క్ శారీస్ ఎక్కువగా ఉంటాయి. అవి లైక్ చాలా ఈజీగా ఫ్లో అవుతూ ఉంటాయి. మనం ఎంత కట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా అంత ఈజీగా రాదు. ఎస్పెషల్లీ బిగినర్స్కి ఇది చాలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి ఆ మోడల్ కట్టుకునే వాళ్ళకి అది ఎలా ఉంటుంది? దానికి కూడా సేమ్ ప్రొసీజర్ అయినా? దానికి కూడా సేమ్ ప్రొసీజర్ అండి. బట్ ఏంటంటే ఈ షిఫాన్ జార్జెట్స్ ఇవి బాగా ఫాలింగ్లా ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి మనకి. ఎవ్రీడే చేస్తూ ఉంటే కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. సో కట్టుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో మీరు ఎలాగో మాకు శారీ తెచ్చారు కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, ఈ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి మనం ప్రీ ప్లీటింగ్గా ఎలా కట్టుకోవచ్చు ఒకసారి మాకు క్వశ్చన్ చూపిస్తారా? ఓకే అండి. సో ఇది వచ్చేసి బెనారస్ టైప్ అండి. కొంచెం ఫ్లోయింగ్గానే ఉంటుంది ఫ్యాబ్రిక్. దీని మీద నేను ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. షూర్. సో దీనికి మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే జస్ట్ ఇలాంటి క్లిప్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి ఇవి. అండ్ ఒక గుడ్ క్వాలిటీ ఐరన్ బాక్స్ ఏదైనా కూడా ఉండాలి. అండ్ సేఫ్టీ పిన్స్ ఎనీ గుడ్ బ్రాండ్. ఓకే. ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలి అంటే ఇవి మనకి నెసెసరీ. అంతే. ఓకే. సో శారీ కట్టుకునేటప్పుడు బిగినర్స్కి చాలా డౌట్ ఉంటుంది. మనం ఎటు నుంచి స్టార్ట్ చేయాలి ప్లీట్స్ అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో అలా మీరు ఇట్లా పట్టుకుని చూస్తే మీకు ఫాల్ కనిపిస్తుంది. ఈ ఫాల్ సైడ్ని మనం ప్లీట్స్ స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. సో ఫాల్ ఉన్న సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ప్లీట్స్ అని. ఓకే. ఫస్ట్ ప్రీ ప్లీటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫస్ట్ పళ్ళు ప్లీట్స్ సెట్ చేసుకుంటాము. ఈ పళ్ళు ప్లీట్స్ సెట్ చేసేటప్పుడు కూడా మీకు ఎంత అయితే పెట్టుకుంటారో ఫస్ట్ ప్లీట్ అనేది దానికన్నా కూడా హాఫ్ ఉండాలన్నమాట సెకండ్ ప్లీట్ అనేది. ఓకే. ఫస్ట్ ప్లీట్ పెద్దగా ఉండాలి. అది ఎంత తీసుకున్నామో దానికి ఆఫ్ సెకండ్ పళ్ళు ఉండాలి. ఓకే. ఇవి ఎన్ని తీసుకున్నారండి మీరు? ఇలా ఇవి కౌంట్ చేయొచ్చు. 2 3 4 5 6 7 తీసుకున్నాను. ఓకే. సో ఇట్లా మనము లైక్ మినిమం 7 నుంచి మ్యాక్సిమం 12 ప్లేట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో అది బేస్డ్ ఆన్ విడ్త్ ఆఫ్ ద శారీ. అది శారీ విడ్త్ మీద బేస్ అయి ఉంటుంది. మనకి కాంచీపురం శారీస్ పట్టు టైప్వి అట్లా ఉంటాయి కదా, అవైతే కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది, ఒక 50 inches అట్లా. ఓకే. సో అలాంటప్పుడు వాటికి మనకి 12 ప్లేట్స్ వరకు వస్తాయి అలా. సో ఇదైతే కొంచెం విడ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి 7 వరకు. ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు, లైక్ 4 inches విడ్త్లో అనమాట. 4 inches పెట్టుకుని సెకండ్ ప్లేట్ అనేది 2 or 2.75 inches. ఇంట్రెస్ట్ బట్టి మన బాడీ సైజ్ని బట్టి. ఓకే. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్కి ఇలా పిన్ చేసుకుంటే మనకి పళ్ళు ప్లీట్స్ పెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇలా పెట్టి ఇలా సెట్ చేసుకోవడం కొంచెం కష్టం. గ్రిప్ ఉంటుంది మనకి ఎక్కువగా. గ్రిప్ ఉంటుంది. ఓకే. సో మనం హైట్ ఎంత ఉంటామో దాన్ని బట్టి పళ్ళు లెంత్.
సో ఇలా సెట్ చేసుకొని మనం పిన్స్ పెట్టుకోవాలంట. సో మనం ఐరన్ చేసుకునేటప్పుడు కూడా శారీస్ని బేస్డ్ ఆన్ శారీస్ లైక్ ఫ్యాబ్రిక్ని బట్టి మనం హీట్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే. మినిమం హీట్లో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే చాలామంది ఇష్టపడరు అనమాట, కొంచెం మరీ బాగా ప్రెస్ అయిపోయి ఉంటే అంతగా ఇష్టపడరు. సో మినిమం హీట్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఇలా పెట్టుకోవచ్చండి నీట్గా. ఓకే. మన లెంత్ ఎంత కావాలో అంత సేమ్ ఇలానే ఒక 10 ఇంచెస్ అట్లా ఉంటుంది, ఒక 10 సెంటీమీటర్స్ అట్లా. దాన్ని బట్టి మీరు హైట్ కావాలి అనుకునే వాళ్ళు హైట్ తీసుకోవచ్చు. ఈ ప్రీ ప్లీటింగ్లో మనం మెయిన్గా లైక్ ఈ కొంగు వైపు అలాగే సింగిల్ ఇవి రెండే మనం మెయిన్గా చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన విషయం అండి. అంతేనా? అవును. అంటే ఫస్ట్ మనము ఈ పళ్ళుని పెట్టుకుంటాము అండ్ నెక్స్ట్ సెంటర్ ప్లీట్స్ని నీట్గా అరేంజ్ చేసుకుంటాం. సో అక్కడతో ప్రీ ప్లీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో మీరు డైరెక్ట్ డ్రేప్ చేసుకోవడమే. ఓకే. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ నిజంగా లైక్ నేను మిమ్మల్ని చూసిన తర్వాత లైక్ ఇలా శారీ కట్టుకొని కూడా ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా శారీ కట్టడం వచ్చు. బట్ ఇంకొంచెం ప్రాక్టీస్ కనుక వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చు. అవునండి. అండ్ చాలా మీకు వచ్చిన థాట్ అయితే చాలామందికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇలా చూసి కూడా వాళ్ళు ఇండివిజువల్గా కూడా శారీ డ్రైప్ చేసుకోవడమే కాకుండా సర్వీస్ కూడా ఇవ్వచ్చు అన్న నైస్ థాట్ అండి. బేసిక్గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటే ఇది కూడా చాలా ఈజీ అయిపోతుంది. ప్రొసీజర్ అనేది మనకి ఈజీ అయిపోతుంది. అంటే ఏ శారీ మీదకైనా మనం వితిన్ ఒక 5-10 మినిట్స్లో మనము చేయొచ్చు అండి. అంటే ఇనిషియల్ టైంలో మనకి ఎక్కువగా టైం పడుతుంది అంటారా? అవును, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా పడుతుంది. ఓకే. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఒక 10 మినిట్స్లో మీరు డ్రేప్ చేయగలరు. ఓకే. సో ఈ పిన్స్ అనేవి ఎక్కడికక్కడ ఇలా సెక్యూర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఆఫ్టర్ డ్రేపింగ్ మనం ఈ పిన్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం లెంత్ చూసుకోవాలి కరెక్ట్ సరిపోయిందో లేదో. ఓకే. సో సరిపోయిందో లేదో చూసుకొని ఇక్కడతో పళ్ళు ప్లీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ ఈ చెస్ట్ ప్లీట్స్ని కూడా మనం నీట్గా ఐరన్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇలా సెట్ చేసేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. అండ్ ఈ గ్యాప్ సేమ్ ఉండేలా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇట్లా మనం ఐరనింగ్ ఎక్కడి వరకు చేయాలి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మనం మిడ్ స్పైన్ ఉంది కదా, మిడ్ స్పైన్ వరకు జస్ట్ ఇట్లా షోల్డర్ దగ్గర పెట్టుకుని మనం శారీ టర్న్ చేసుకుంటే మనం మిడ్ స్పైన్ వరకు ఒక పిన్ మార్క్ చేసుకోవాలి. ఓకే. సో అక్కడి వరకు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇంకొంచెం లెంత్ చేయాలి అంటారా, లేదంటే ఇదే పర్ఫెక్ట్ లెంత్ వరకు ఓకే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం సెంటర్ ప్లీట్స్ చేస్తున్నాం. సెంటర్ ప్లీట్స్. ఈ సెంటర్ ప్లీట్స్ ఎలా చూసుకోవాలండి? సో సెంటర్ ప్లీట్స్ చూసుకునేటప్పుడు మనం షోల్డర్ మీద పెట్టుకుని ఓకే శారీని ఇలా టర్న్ చేస్తాము. ఓకే. టర్న్ చేసినాక ఇక్కడ మన రైట్ థై ఉంటుంది కదా, ఇక్కడ వరకు ఓకే రైట్ థై దగ్గర ఒక పిన్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక పిన్ మార్క్. సో అక్కడ నుంచి మనము సెంటర్ ప్లీట్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఎండింగ్ నుంచి కూడా ఒక పిన్ మార్క్ చేసుకోవాలి. ఎండింగ్ ఎందుకు పెట్టుకోవాలండి? సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదా శారీ డ్రేపింగ్ అనేది. సో శారీ డ్రేపింగ్ ఇక్కడ మనం పర్సన్ వేస్ట్ సైజ్ లైక్ లెగ్గిన్ సైజ్ LXL XXL ఏది వస్తుందో అది దాన్ని బట్టి చూస్తాం. అండ్ ఇన్ కేస్ పర్సన్ మన దగ్గర లేరు అనుకుంటే ఇట్లా జస్ట్ 1 మీటర్ మన రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేసుకుని మన లెఫ్ట్ షోల్డర్ బోన్ వరకు 1 మీటర్. ఓకే. సో 1 మీటర్ నుంచి ఒక 5 ఇంచెస్ అట్లా 5 సెంటీమీటర్స్ తీసేసి దానికి పిన్ చేసుకోవాలి. ఓకే. మన ఓన్ బాడీ మెజర్మెంటే అయితే కనుక జస్ట్ నార్మల్గా ఇట్లా టర్న్ చేసేసుకుని
సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైక్ మన నావెల్ కన్నా కొంచెం పక్కకు ఉంటుంది. ఓకే. సో కొంచెం పక్కకు తీసుకొని ఇక్కడ పిన్ మార్క్ చేసుకోవాలి. మనకి ఎలాగో మీరు ముందుగానే సెట్ చేసుకున్నారు, మీ మెజర్మెంటే కాబట్టి ఈక్వల్గా వచ్చేసింది. అవును. సో మనం సెంటర్ ప్లీట్స్ సెట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ రైట్ థై దగ్గర ఆల్రెడీ పిన్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ తీసుకోవాలి. ఓకే. ఇది కూడా లెంత్ అంటే మన ఫింగర్ లెంత్ బట్టి మనం తీసుకోవాలా, లేదు అంటే మీకు అంటే ఎక్కువ ప్లీట్స్ కావాలి సెంటర్ ప్లీట్స్ అంటే చిన్న ఒక 3 ఇంచెస్ విడ్త్లో తీసుకోవచ్చు. ఓకే. లేదు అంటే నార్మల్ విడ్త్లోని. అంటే నాకు ఇక్కడ పిన్ టు పిన్ గ్యాప్ కూడా చూసుకోవాలి. సో కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు బట్ శారీస్ మాత్రం లెంత్ తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి 3 or 4 వస్తాయి మ్యాక్స్ అంతే. అలాంటప్పుడు చిన్న ప్లీట్స్ 3 ఇంచెస్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ప్లీట్స్. అండ్ అలాగే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి సింగిల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎలా, వాళ్ళకి కూడా అంటే లైక్ సెంటర్ ప్లీట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కదండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి సెంటర్ ప్లీట్స్ తక్కువగా వస్తాయి. ఆ బేస్డ్ ఎలా చూస్ చేసుకోవాలంటారు? సో అప్పుడు మీరు కొంచెం ఎక్కువ విడ్త్లో తీసుకుంటే లైక్ మినిమం 5 అయినా పెట్టుకుంటే సరిపోతుంది. మినిమం 5 to maximum 7 ప్లీట్స్. ఓకే. ఇవన్నీ కూడా లైక్ ఒకదానిపైన ఒకటి ఉన్నాయి కదా, అలా కాకుండా మనం కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఒక ½ ఇంచ్ గ్యాప్ కిందికి పెడుతూ అలా. ఓకే. స్టెప్ బై స్టెప్ రావడానికి, స్టెప్ బై స్టెప్ అంటే మనకి ఇక్కడ బల్జీగా ఎక్కువ కనిపించకుండా ఉండడానికి. అండ్ అందరూ కూడా శారీ కట్టినప్పుడు బల్జీగా వచ్చేస్తుంది, అలా కాకుండా నీట్గా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటుకుంటారు. ఇన్ జనరల్గా మీరు ఎంతసేపు చేస్తూ ఉంటారండి ప్రీ ప్లీటింగ్ ఒక శారీ ఫోల్డింగ్? లైక్ ఇలాంటి నార్మల్ ఫ్యాబ్రిక్స్ అయితే కనుక ఇక్కడ పిన్ చేసేసుకోవాలి. ఓకే. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. అదే బ్రైడల్ శారీస్ కొంచెం కాస్ట్లీ అయితే ఒక 30 మినిట్స్ అట్లా తీసుకుంటాను. ఓకే. సో ఇట్లా మిడిల్లో కూడా ఒక పిన్ సెక్యూర్ చేసుకోవాలి. ఓకే. ఆల్మోస్ట్ శారీ అయిపోయిందండి? అయిపోయింది. జస్ట్ మనం సెట్ చేయాలి అన్నీ కూడా ఇన్ ఫార్మాట్లో. సో మనకి ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఓకే. అండ్ పళ్ళు పార్ట్ ఇంకా చెస్ట్ ప్లీట్స్ కూడా మనం అరేంజ్ చేసేసాం. ఇంకా ఇది డైరెక్ట్ డ్రేప్ చేసుకోవచ్చు దీన్ని. సో మనకి ప్రీ ప్లీటింగ్ కంప్లీట్ అయిపోయింది సిరి గారు. నేను మీ మీద ఇప్పుడు డ్రేప్ చేసి జస్ట్ చూపిస్తాను. ఓకే. సో కంప్లీట్గా కాదు, జస్ట్ నార్మల్గా ఈ ప్రీ ప్లీట్ శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలో కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది నుంచి స్టార్ట్ చేయాలని. సో నేను నార్మల్గా చూపిస్తాను. ఓకే. ప్రాసెస్ అంతా అయిపోయింది, జస్ట్ నేను ఇలా సెట్ చేసుకోవడమే లేట్ అంటారు అంతే. సో సెంటర్ ప్లీట్స్ జస్ట్ మీరు ఫస్ట్ సెంటర్ ప్లీట్స్ ఇట్లా పెట్టుకుని తర్వాత ఓకే రౌండ్ చేసుకోవాలి. సో అప్పుడు లోపలికి టక్ చేసుకునే పార్ట్. ఓకే. సో ఆల్రెడీ నాకు శారీ ఉంది కాబట్టి జస్ట్ మీ ఇన్ కేస్ అందరికీ క్లారిటీ రావడానికి అంతే. ఓ మై గాడ్, ఎంత ఈజీ ప్రాసెస్ అంటే రోజు నేను కూడా శారీ కట్టుకుంటున్నాను కానీ లైక్ ఇంత అంటే 2 minutesలో నేనైతే శారీ కట్టుకోవడం. సో చూసారు కదా, మరి ఆల్రెడీ నేను శారీ కట్టుకున్నా కూడా మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి నా మీద ట్రై చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఈ ప్లీట్స్ కూడా మీరు చూసిన సెంటర్ ప్లీట్స్ చూసినా చాలా నీట్గా ఉంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే 1 minute శారీ కట్టుకోవచ్చు. అంత కూడా పట్టదనుకుంటారు నాకు తెలిసి, బికాస్ మీరు చూసారు నేను కట్టుకుంది ఒక ½ minute. ఇలా ఈజీగా మనం ప్రీప్లీట్ చేసుకోవచ్చు. ఎలాంటి శారీ అయినా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. అండ్ డ్రేపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మరి ఇలా ఎవరైనా కూడా శారీ డ్రేపింగ్ నేర్చుకోవాలి, లేదా దాన్ని ఒక సర్వీస్గా బిజినెస్గా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఇన్స్టెంట్గా మేము శారీ మాకు అంత చేసే ఓపిక లేదు, మాకు ప్రీ ప్లీటింగ్ చేసే ఆప్షన్ ఉందా అనుకునే వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవునండి, ప్రీప్లీటింగ్ సర్వీసెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అట్లనే ప్రీప్లీటింగ్ బాక్స్ ఫోల్డింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా వర్క్షాప్స్ అయ్యి ఉంటాయి. దాంట్లో మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మేము చెప్పడం జరుగుతుంది. లైక్ మీరు సెల్ఫ్ కోసమే నేర్చుకుంటున్నారా లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి నేర్చుకుంటున్నారా, ఇవి అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఆ వర్క్షాప్కి కనుక ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మీకు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, మరి మీరు కూడా ప్రీ ప్లీటింగ్ నేర్చుకొని దాన్ని ఒక బిజినెస్ మోడల్గా పెట్టాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే మాకు ప్రీ ప్లీటింగ్ సర్వీస్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.